రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ పై మండిపడుతున్నాయి ఉద్యోగ సంఘాలు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ సమావేశమవుతున్నాయి రెవెన్యూ ఉద్యోగ సంఘాలు. రెవెన్యూ శాఖలో అవినీతిని ప్రక్షాళన చేస్తామన్న సీఎం కేసీఆర్ కామెంట్స్ పై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖను రద్దు చేసినా, వేరే శాఖలో విలీనం చేసినా ఊరుకునేది లేదంటున్నాయి. ఇదే విషయంపై చర్చించేందుకు ఇవాళ ముసరాంబాగులోని రెవెన్యూ భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగే మీటింగ్కు డిప్యూటీ కలెక్టర్ల సంఘం, వీఆర్ఓల సంఘం, వీఆర్ఏల సంఘం, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొంటారు. కొత్త రెవెన్యూ చట్టంపై చర్చించనున్నారు. 2 రోజుల కిందట రెవెన్యూ కొత్త చట్టం, మున్సిపల్ కొత్త చట్టంపై ప్రగతి భవన్లో అధికారులతో చర్చించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. దీనిపై డిప్యూటీ కలెక్టర్ల సంఘం సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అన్ని సమస్యలపై డిస్కస్ చేసి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెబుతున్నారు రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ నేతలు.